హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ రెసిపీ ఈజ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ముందుగా ఒక కప్లో జీడిపప్పు, ఖర్జూరాన్ని వేసి వేడి పాలను పోసి 2 hours సోక్ చేసుకోవాలి. హోల్ నైట్ నానబెట్టుకొని పొట్టు తీసుకున్న 8 బాదాం పలుకులు. మిక్సీ జార్లో 2 hours ముందు సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, బాదాం పలుకులను వేసి 2 to 3 minutes హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. 4 to 5 tablespoon షుగర్, 1 cup కాచి చల్లార్చిన పాలను వేసి 2 to 3 minutes హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి. పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒక గ్లాస్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని తాగితే ఇది బలాన్ని ఇస్తుంది. సెకండ్ రెసిపీ ఈజ్ పోహా బనానా మిల్క్ షేక్. ముందుగా ఒక బౌల్లో 1/2 cup అటుకులను వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కేరళలో రెడ్ రైస్ అటుకులను వాడతారు. నాకు దొరకలేదు, అందుకే వైట్ అటుకులతో చేస్తున్నాను. క్రిస్పీగా వేయించిన అటుకులను వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బౌల్లో పల్లీలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు వేగాక వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేయించిన అటుకులను చేతితో పట్టుకొని నలిపితే చిట్ మనాలి. అప్పుడు అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక బౌల్లో పీల్ ఆఫ్ చేసుకొని తీసుకున్న అరటిపండును స్పాచర్తో మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన మిల్క్ షేక్ తాగేటప్పుడు బనానా పీసెస్ నోటికి తగులుతూ ఉంటుంది. 1 cup కాచి చల్లార్చి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు, 4 to 5 tablespoon షుగర్, ఫ్రై చేసుకున్న అటుకులను వేసి గరిటెతో కలుపుకోవాలి. కేరళ స్పెషల్ బనానా పోహా మిల్క్ షేక్ని గరిటెతో గ్లాస్లో లేయర్స్గా పోసుకోవాలి. దానిపైన వేయించిన పల్లీలను చల్లుకోవాలి. ఇంకొక లేయర్ బనానా పోహా మిల్క్ షేక్ని గరిటెతో పోసుకోవాలి. దానిపైన పల్లీలను చల్లుకొని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకోవాలి. 1 tablespoon బోర్న్విటాను వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కేరళ స్పెషల్ పోహా బనానా మిల్క్ షేక్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.